Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. ఎవరితే ఇక్కడ మమ్మల్ని కాలికేయ సైన్యం అని చెప్పేసి సోషల్ మీడియా సైన్యాన్ని అవమానం చేసింది? అది నేనే చెప్పలేదమ్మా. నువ్వు మాత్రం ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతిలో కూర్చుని ఏంట్రా నీ నస? ఇంటర్వ్యూలు ఇస్తున్నావే, నీకన్నా పెద్ద యాక్టర్ ఎవరైనా ఉందా? నీ కసి నాకు అర్థమైంది బామా. 10 లైట్లు వేస్తేనే గానీ నీ మొహం ఎక్కడుందో కూడా నాకు కనబడలేదు. నా వెంట పడ్డాడేంటండి? అటు ఇటు కనిపెడతావా? అయ్యో, జుట్టు పీక్కుంటేనే గానీ నీ ల్యాగ్ డైలాగులు నాకు అర్థం కాలేదు. అంత కష్టం నీకే వచ్చింది బామా. నువ్వు నవ్వుతున్నావో ఏడుస్తున్నావో అసలు చూద్దామని చెప్పేసి టీవీల ముందు కూర్చున్న వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అంత పెద్ద యాక్టర్వి నువ్వు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మాస్క్ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేయడానికి వచ్చిన దొంగ ముంజలు మీరు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. ఆమె వెనకేసుకొస్తున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ ల్యాగ్ డైలాగులకి ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఎవరి కోసమైనా పని చేయొచ్చు. చెత్త ముండల్లారా. మండుతున్నట్టుంది. ఇంకొక అమాయకురాలు వచ్చిందండి. అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎదగారు. కానీ ఇద్దరు అమ్మాయిలు కూడా ఈవిడే. చాలా అమాయకంగా పేరు పెట్టి ఓహో, టైటిల్ అనేది ట్విస్ట్ పెట్టారంటే వాళ్ళు ఎవ్వరికీ రాని అవకాశం శ్యామల గారికి వచ్చిందండి, అధికార ప్రతినిధి. కంగ్రాచులేషన్స్. ఆ శ్రీరెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. ఏంటి నేను ఇన్ని బూతులు మాట్లాడాను, ఎంత సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. మందితో తిట్టించుకున్నాను. నాలో లేనిది ఆ శ్యామల గారిలో ఏముంది అని చెప్పి ఆవిడ వాపోయింది చాలా సార్. అంతేనండి, అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా. ఒకసారి విందామండి. ఇక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. సూపర్ గా ఉంది, రూమ్ పంపించమంటావా? ఎక్కడ స్త్రీలను పూజించరో గౌరవించరో అక్కడ జరిగే సక్రమకు విలువ ఉండదు అంటుంది మన సంస్కృతి. అలాంటిది మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు సరే, కానీ బాబోయ్ ఏం చెప్పారు సార్ మీరు? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రక్షణ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.